పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే ప్రాజెక్టు నిండడంతో టీడీపీ ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్, శ్రీరామ్ తాతయ్యలు జలహారతి ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుకుంటుంది. గత 3 ఏళ్లు ఎన్నడూ లేని విధంగా ఎగువ నుంచి నీరు వస్తున్న నేపథ్యంలో పులిచింతల ప్రాజెక్టు నిండు కొండలాగా మారింది. 45 టీఎంసీల కెపాసిటీ ఉన్న పులిచింతల ప్రాజెక్టు 2 రోజుల వరకు కేవలం డెడ్ స్టోరేజ్లో ఉండి 3 టీఎంసీలకే పరిమితం అవుతుంది. అయితే నిన్న సాయంత్రం నుంచి ఒక్కసారిగా ఎగువ నుంచి నాగార్జున సాగర్ నుంచి అన్ని గేట్లు ఎక్కి నీళ్లు వస్తున్న నేపథ్యంలో 30 టీఎంసీలకు పైగా కూడా ఇప్పటికీ నీరు చేరుకుంది. ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రానికి పూర్తి స్థాయిలో పులిచింతల ప్రాజెక్టు నిండే అవకాశం నేపథ్యంలో ఇప్పటికీ 6 గేట్లు ఎత్తి నీటిని దాదాపు 1,20,000 క్యూసెక్ల వరకు కిందకి విడుదల చేస్తున్నారు. దాదాపు 3 ఏళ్ల తర్వాత పులిచింతల ప్రాజెక్టు నిండిన నేపథ్యంలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, అదేవిధంగా జగ్గైపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య జలహారతి ఇచ్చి ఇక్కడ ప్రాజెక్టు పరిస్థితిని అయితే పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యేలు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి గతంలో ఒక గేటు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి అయితే ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది ప్రాజెక్టు పరిస్థితి, నీళ్ళు ఎలా ఉన్నాయి? గత ప్రభుత్వం నిర్లక్ష్యం కావచ్చు, ఏ మాత్రం కూడా బాధ్యతారహితంగా వాళ్ళు చేసినటువంటి ఒక గేటు కొట్టకపోతే సంవత్సరం పాటు నీరు వృధా అయింది తప్ప ఏమాత్రం కూడా ఆ ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, మా నాయకుడు చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో ఒక నీటి బొట్టు కూడా వేస్ట్ అవ్వకూడదు, ఎటువంటి ఫ్లడ్ వచ్చినా సరే ఎక్కడ డ్యామేజ్ అవ్వకూడదు అని ముందు చూపుతో మా యొక్క సీఎం గారు కావచ్చు, మా ప్రభుత్వం కావచ్చు, ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తూ ఉంది. మరి గతంలో చంద్రబాబు వస్తే నీళ్లు రావు, వరదలు రావాలని ఒక దుష్ప్రచారం చేసేవాళ్ళు, వాళ్ళందరికీ ఇప్పుడు ఎలాంటి సమాధానం చెప్తారు? 3 సంవత్సరాలకు కూడా ఇప్పటికీ ప్రాజెక్టు 47 టీఎంసీ కెపాసిటీ ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఫుల్ అవ్వలేదు. 3 ఏళ్ల తర్వాత ఇప్పుడే 47 మించిన టీఎంసీ కెపాసిటీ మించినటువంటి వాటర్ ఫ్లో ఉంది. కాబట్టి చంద్రబాబు వచ్చినప్పుడు పంటలు కానీ ప్రజలు కానీ అందరూ కూడా సంతోషంగా ఉండడానికి ఒక సూచన. పెదకూరపాడు ఎమ్మెల్యే ప్రవీణ్ ఉన్నారు. సార్ చెప్పండి, 3 ఏళ్ల తర్వాత ఇప్పుడు మీ టైంలో ప్రాజెక్టు ఒక్కసారికి నిండటాన్ని ఎలా చూస్తారు? పంటల పరిస్థితి ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉందండి. యాక్చువల్గా ఇక్కడికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మేము ఇక్కడ పులిచింతల ప్రాజెక్టు దగ్గరికి జలహారతి ఇవ్వడానికి రావడం జరిగింది. ఇది కృష్ణా గుంటూరు జిల్లాల మధ్య ఉన్న ప్రాజెక్టు. ఇటు పెదకూరపాడు నియోజకవర్గం, అటు జగ్గైపేట నియోజకవర్గం, రెండింటి మధ్యలో ఉన్న ఈ పులిచింతల ప్రాజెక్టు దగ్గరికి జలహారతి ఇవ్వడానికి నేను జగ్గైపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారు కలిసి రావడం జరిగిందండి. ఇప్పుడే వేద బ్రాహ్మణుల మధ్యలో మేము అమ్మవారికి, కృష్ణమ్మ తల్లికి మేము జలహారతి ఇచ్చి తాంబూలం సమర్పించడం జరిగింది. అట్లానే ఇక్కడ దాదాపు 6 గేట్లు ఎత్తడం జరిగింది గతంలో. ఈ రోజున నేను శ్రీరామ్ తాతయ్య గారు ఇద్దరం కలిసి ఒక గేట్ని లిఫ్ట్ చేయడం జరిగిందండి ఇప్పుడే. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. అట్లానే రాష్ట్రానికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే వర్షాలు రైతులకు ఉపయోగపడే విధంగా శుభసూచకంగా సకాలంలో వర్షాలు కురవటం, అన్ని ప్రాజెక్టులు నిండుతూ ఉండటం చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఇది మొత్తానికి గత వైసీపీ ప్రభుత్వంలో గేట్లు విరిగిపోయినా కూడా కనీసం ప్రాజెక్టును పర్యవేక్షణ చేయలేని దుస్థితిలో కూడా వైసీపీ ప్రభుత్వం పాలన చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తాగునీటి రంగాలపైన, ప్రాజెక్టులపైన పూర్తి స్థాయిలో శ్రద్ధ వహిస్తాము, చంద్రబాబు వస్తే వర్షాలు పడవు, నీళ్లు రావు అనే వారికి ఈ నీళ్లే పెద్ద సమాధానంగా మేము చూపించబోతున్నామంటూ కూడా ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్, శ్రీరామ్ తాతయ్య చెప్తున్నారు. దాదాపు 3 ఏళ్ల తర్వాత పులిచింతల ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నీటి మట్టం వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్న రైతాంగం కూడా పూర్తి స్థాయిలో హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది మొత్తం పులిచింతల ప్రాజెక్టు వద్ద ఎమ్మెల్యేల జలహారతికి సంబంధించి.